కొత్తగా చేసుకోబోతున్నామండి. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో అల్లం పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 7-8 దాకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. సో నేను ఎక్కువ వేసానండి, బికాస్ తక్కువ వేస్తే మిక్సీ అవ్వదు కాబట్టి. సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అయ్యాక తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మన ఛానల్ నేమ్ మార్చామండి, జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్ నుంచి శ్రీ కుకింగ్ ఛానల్కి మార్చామన్నమాట. సో తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఒక 2 ఎండుమిర్చి ఇట్లా చీల్చుకొని